కొరమేను చేప పడింది మనకి. చేపలు అయితే పడ్డాయి. కృష్ణానది మొత్తం కనబడుతుంది మీకు. రోడ్లు ఊర్లు మునిగిపోయిన అటు వెళ్ళిపోయింది అంత దూరం. కొరమేను చేప ఇది. కొరమేను. ఈ కొరమేను చేప మనకు బుట్టలోకి ఎక్కగానే వెంటనే దీన్ని మెడకాయ పట్టుకొని. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం అయితే ఎప్పటిలాగానే కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. కానీ ఈరోజు అయితే చేప కొంచెం లైట్గా కిలకేస్తున్నట్టుంది. ఎందుకంటే కొంచెం పెరిగాయి అనమాట వాటరు. కొంచెం లైట్గా వాటరు పెరిగాయి. పులిచింతల ప్రాజెక్టులు గేట్లు అయితే పూర్తిగా ఆపేసినట్టున్నారు. పైనుంచి వాటర్ వస్తున్నట్టున్నాయి. కొద్దిగా అయితే నీళ్ళు పెరిగాయి. నీళ్ళు పెరుగుతున్నాయి అంటే మాత్రం చేప కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కువగా ఒడ్డుకు వస్తుంది అనమాట తొందరగా. నీళ్ళు తగ్గుతుంటే మాత్రం చేప లోపలికి వెళ్ళిపోతుంది లోతులోకి. ఒడ్డుకు రాదు. మన బుట్టల్లో పడే అవకాశం ఉండదు. నీళ్ళు ఎప్పుడైతే పెరుగుతాయో మన బుట్టల్లో కూడా పడే అవకాశం ఉంటుంది. చూద్దాం, మనం అయితే ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. మన బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానది ఐరన్ బుట్టల్లో మన చేపలు, కృష్ణానది ఐరన్ బుట్టల్లో నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఒక్కొక్క బుట్టలో చేపలు పడుతున్నాయి, ఒక్కొక్క బుట్టలో పడతలేదు. అయినా పర్వాలేదు, ఒక్కొక్క బుట్ట అయితే లేపలేకపోతున్నా. మన బుట్టల్లో ఏమేమి చేపలు పడ్డాయి. ఒక్కోసారి కొరమేన్లు పడుతున్నాయి, ఒక్కోసారి వాలిగ చేపలు, జల్ల చేపలు, అన్ని రకాల గురక చేపలు, అన్ని రకాల చేపలు అయితే పడుతున్నాయి. ఆ చేపలన్నీ ఏమేమి చేపలు పడ్డాయి, ఎన్ని చేపలు పడ్డాయి అనేది లాస్ట్లో చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొంతవరకు చూసి తర్వాత ఆపేసి నీవు చేపలు మొత్తం చూపించవచ్చుగా ఏమేమి చేపలు పడ్డాయి అని అడగొద్దు. లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో మనకి ఎన్ని చేపలు పడ్డాయి, ఏమేమి చేపలు పడ్డాయి అన్నీ చూపిస్తున్నాను. చూడండి తప్పకుండా. మనమైతే బుట్టల దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోదాం. ఇక బుట్టలు ఏమేమి చేపలు పట్టాయో చూడటానికి మీరైతే సిద్ధంగా ఉండండి. నేనైతే వెళ్తున్నా, చూద్దాం. ఓకే, మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. నీట్గా గాలి తాగుతుంది కానీ పర్వాలేదు, మనం లోతులోకి అయితే పోవట్లేదు కదా. ఒడ్డునే చివరినే లోతు తక్కువలో పెట్టాం కదా మన బుట్టలో, కాబట్టి జాగ్రత్తగా అయితే చూద్దాం. లైట్గా గాలి తోలుతుంది, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. పడవాలి అది గాలికి ఏదో చెట్లునో కంపలను తోసుకొని పోయిద్ది. మనం అది ఇది అనుకునే లోపల వెళ్ళిపోద్ది కూడా. చూద్దాం. ఇక్కడి నుంచి మనకి అన్ని బుట్ట కొన్ని కంపలోనే పెట్టాను. స్టార్టింగ్ ఒక 5-6 బుట్టల వరకు. ఆ కంపలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కంపలో నుంచి మనం వెళ్ళిపోతున్నాం. చూద్దాం, మనం బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయి చూడాలి. కంప, చెత్త చెదారం అంతా ఉంటుంది. ఓకే, మనం బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి. బుట్ట అయితే అసలు కదిలి మీదలు ఆడతలేదు. ఒకవేళ ఈ బుట్టలో పడ్డా కానీ చిన్న చేపలు పడుతుంటాయి. బాగా లోతు తక్కువలో ఉంది కానీ గడ్డి ఉందని చెప్పేసి నేను పెట్టేశాను. నీళ్ళు పెరిగితే కానీ ఇక్కడ మంచి ఫలితం ఉంటుంది ఈ ప్లేస్లో. చూద్దాం. ఫస్ట్ బుట్ట ఏదో బుట్ట అయితే ఊగుతుంది లైట్గా. 1-2 చేపలు అయితే పడి ఉండొచ్చు. ఏమేమి చేపలు పడ్డాయో చూద్దాం. చూడటానికి అయితే మీరు సిద్ధంగా ఉండండి. కొరమేను చేప పడింది మనకి. ఫస్ట్ అయితే మనకి కొరమేను చేప అయితే పడింది. వెరీ నైస్. కానీ తప్పించుకోవడానికి ట్రై చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కొన్ని చిన్న చేపలు ఉన్నాయి, కొన్ని పెద్ద చేపలు ఉన్నాయి. పెద్ద చేపల నుంచి కొన్ని చిన్న చేపలన్నీ కృష్ణానదిలో అయితే వదిలేద్దాం. కొరమేను చేపని చాలా జాగ్రత్తగా కట్టేయాలి. షర్ట్ కొరమేను చేపలు కట్టేసేది ఇంటికాడ మర్చిపోయినట్టున్నా. సరే, దాన్ని అయితే చాలా జాగ్రత్తగా కాపాడదా. చిన్న కవర్ ఒకటి ఉంది, ఆ కవర్లో దాన్ని అయితే కవర్లో అనేసి దాన్ని కాపాడాలి.
లేకపోతే మాత్రం తప్పించుకోపోయింది. ఒక దూకే అంతే కథం. కొరమైన చేపలు ఎందుకు ఎక్కుతున్నాయి అంటే మనకి ఎక్కువగా గురక చేపలు పడతాయి కదా, ఆ గురక చేపలను తినటానికి ఎక్కుతున్నాయి అనమాట. కొరమైన చేప ఒకటి, వాలికి ఒకటి, జల్లలు ఒకటి ఎక్కి దీంట్లో మనకి ఇదైపోతుంది. దాన్ని అట్ట కవర్లో కనుక పెట్టకపోతే మాత్రం దీన్ని అయితే ఎప్పట్లాగానే ఓకే. మనమైతే ఇంకొక బుట్ట దగ్గరికి వెళ్దాం. పక్కనే ఉంది బుట్ట. ఈ బుట్ట కూడా పక్కనే పెట్టాను. బాగా గడ్డి ఎక్కువగా ఉందని పక్కనే పెట్టాను. మరి ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలి. ఈ బుట్టలో కూడా పడతాయి కొన్ని. బుట్ట అయితే ఊగుతుంది. చేపలు అయితే పడ్డాయి. ఇంకొక బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కంపలో నుంచి వెళ్ళాలి మనం. చెట్టు ఎక్కింది. నీళ్ళు కనుక పెరిగితే మాత్రం ఈ ప్లేస్ మంచి ప్లేసు. ఎక్కువగా గడ్డి ఉందన్నమాట. చేపలు పట్టడానికి బాగా మంచి అవకాశం. గడ్డిలోనే ఎక్కువ పెట్టాలి బొట్లు మనే. పొలం నుంచి పోవాలేడా. కప్పులు ఎరకపోయినాడా. మన పడవకానికి ఈ మధ్యలో ఈ కంపలు ఎరకపోతే దిగి నెట్టడానికి కూడా లేదు. ఎక్కడ చూసిన కంపే. కానీ ఏం చేస్తావు, కంపలోనే ఎక్కువ చేపలు పడతాయని నేను కంపలోనే పెట్టాను. మొత్తం కొర్రులు, కంప, చెత్త చెదారం అంతా ఉంది. ఇక్కడ వెనకైతే ఒక బుట్ట ఉంది. మరి చూడాలి ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో. బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఊరే చేప అయితే ఒకటి కొరమేనో పూమేనో కానీ దూకటానికి పైకి దూకింది, కానీ దాంట్లోకి ఇరక్కపోయింది. కానీ 1-2 చేపలు అయితే ఉన్నాయి. ఓ షర్ట్, అవన్నీ పిల్ల చేపలే. కానీ ఒక చేప మాత్రం కొరమేను. ఇదైతే వేరే ప్లేస్లో పెడదాం. కొంచెం గడ్డి ఉన్న ప్లేస్లో. ఇది కొంచెం తెరపలాగా ఉంది. అయితే మనం బుట్ట దగ్గరికి వెళ్తున్నాం. మొన్న అయితే ఈ బుట్టలో 2 కొరమేలు పడ్డాయి. ఈరోజు అసలు కొరమేలు పడ్డాయా, బుర్ర చేపలు పడ్డాయా, అసలు ఏమి పడలేదా అనేది చూడాలి. చేపలు అయితే ఉన్నాయి, 1-2 చేపలు అయితే ఉన్నాయి. ఓహో
చేప అది, ఏదో మూసుగండే రాగండి అంటారు కదా అది. మామూలుగా దూకదు, ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు దూకుతుంటుంది. ఇంకా మాట ఉంది అసలు, దాని మూతంతా పగల కొట్టుకున్నదా దూకుతూనే ఉంటుంది. అది దొరికింది. లోపల ఎలా బాల్ చేసింది అది, మామూలు బాల్ చేయదు. చూద్దాం, ఇక్కడైతే ఒక బుట్ట ఉంది. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. బుట్ట అయితే కంప పట్టుకుందో చేపలో కానీ తెగ ఊగుతుంది. చేపలే చూద్దాం. బుట్ట అయితే మామూలుగా పోగట్లేదు, చేపలు మాత్రం గట్టిగానే పడ్డాయి. ఈ బుట్టలో ఎక్కువగా కొరమేళ్ళు వాళ్ళకి చేపలు పడతాయి. ఈరోజు ఏం చేపలు పడ్డాయో చూడాలి. రెండు చేపలు పడి బొట్ట అంతా మాకు ఊపుతున్నాయి. నేను పడవేసుకొని దగ్గరికి వెళ్తుంటే నా అలికిడి తగిలి వామ్మో ఎవరు వస్తున్నారని చెప్పేసి ఇక మామూలుగా పోగట్లేదు. 4 చేపలు బుడ్డబుడ్డాయి, 2 చేపలే పెద్దవి. ఆ 2 చేపలు తీసుకొని మిగతా చేపలన్నీ మనం లోపలే వదిలేయాలి. దీని పెద్ద అడావిడి చేసింది అది. నేను ఇంకా వాళ్ళకి చేప పడిద్దాం అనుకున్నా, ఎందుకంటే మరి వాళ్ళకి చేప లేదా జల్ల చేప పడితేనే అసలు అంతలా ఊపిద్ది. మామూలుగా చేపలు అయితే అంత సేటు ఊపదు. ఓకే, ఏది ఏమైనా పడ్డాయి కదా, పడ్డ చేపలే మనకి. ఇంకా గుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. కంపల నుంచి పోవాలి ఇక్కడ కూడా. ఓకే, చూద్దాం. ఇక్కడి నుంచి అన్నీ కొన్ని లోతులోనే పెట్టాను, అవన్నీ తీయాలి. తీసి లోతు తక్కువలో పెట్టాలి. కానీ ఆ బుట్టల్లో మనకి ఏమేం చేపలు పడ్డాయో చూసుకుంటూ లోతు తక్కువలో పెడదాం, ఎందుకంటే వాటర్ అయితే పెరుగుతున్నాయి కదా. చూద్దాం, ఇక్కడైతే ఇంకొక బుట్ట అయితే ఉంది. ఆ బుట్టలో అయితే మనకి ఏమేం చేపలు పడ్డాయో చూడాలి. బాగా లోతు పెట్టాను, ఇది తీయాలి. దీన్ని చేపలు అయితే ఉండే, ఇందులో చేపలు అయితే పడ్డాయి. గుర్ర చేప పడింది, 2 కేజీలు ఉంటుంది. భారీ ఎత్తులో చేప పడది. ఇన్ని రోజుల తర్వాత అసలు చాలా రోజులకి పడది. ఇంత పెద్ద చేప ఎప్పుడు పడలేదు. ఇది కూడా బుట్టల్లో పెద్ద చేప ఎక్కింది. చూపిస్తాను మీకు.
గుర్రక చేప 2 కేజీలు ఉంటుంది, మామూలుగా ఉండదు. చూద్దాం, ఇక్కడైతే ఇంకొక బుట్ట ఉంది. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలి. లోతు తక్కువలో పెడితేనే పడుతున్నాయి బుట్టలో. లోతు తక్కువలోనే పెట్టాలి బుట్టలో. ఓకే, ఇక్కడైతే ఇంకొక బుట్ట ఉంది. ఇక ఆ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలి. ఒక్కొక్క బుట్ట. కొన్ని బుట్టలు అయితే లోతులో పడ్డ బుట్టలు అయితే కొన్ని ఖాళీగానే ఉంటున్నాయి. కొంచెం లోతు తక్కువ బుట్టల్లోకే కొద్దిగా చేపలు అయితే కొద్దిగా ఎక్కినట్టుగా కనపడుతున్నాయి. ఈ బుట్టలో కూడా ఎక్కినాయి ఎన్నో. లోతు తక్కువ ఉంది కదా, దీనికైతే ఎక్కినాయి. చూద్దాం, ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చాను. ఏం చేపలు పడ్డాయి చూడాలి. ఏదో చేప పడింది, వాళ్ళకి చేప. తప్పించుకొని పోవడానికి రెడీగా ఉంది అది. బుట్టలు అయితే మొత్తం తీయటం అయితే అయిపోయినాయి అనమాట. అయితే మనకి బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఈరోజు మాత్రం కృష్ణానది అసలు ఎండ ఉండటం వల్ల ప్రశాంతంగా కనపడుతుంది. చూడండి, లైట్గా గాలి తోలుతుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. కృష్ణానది మొత్తం కనపడుతుంది మీకు. మీరు చూస్తున్నారు, ఎండ తగలటం వల్ల మీకు మంచు గించు అంతా పోయి చాలా క్లారిటీగా అయితే ఉంది. గాలి తోలుతుంది లైట్గా. ఈ గాలికి మొత్తం పడవ అయితే వెళ్ళిపోతుంది. చూడండి, మనకి కృష్ణానదిలో పడిన చేపలు అయితే మీకు చూపిస్తున్నాను. ఎండ బాగా ఇగో మనకు పడిన చేపలు, కృష్ణానదిలో మనకు పడిన చేపలు అయితే మీకు చూపిస్తున్నాను. మన పడవ గాలికి కొట్టుకొని పోకుండా మనం అయితే అక్కడ కట్టేసాను, ఆ చెట్టుకి అది ముద్దుకు కట్టేశాను. లేకపోతే మాత్రం మీతో మాట్లాడుతూనే ఉంటా. అసలు మన పడవ అవుతుంది గడబడి ఒకటి వెళ్ళిపోయింది. అటు కొన్ని ఊర్లు మునిగిపోయినాయి, ఊర్లు మునిగిపోయినాయి, అటు వెళ్ళిపోయింది. అంత దూరం గాలికి కట్టేశాను అనమాట పోకుండా. ఇగో కృష్ణానదిలో మనకు పడిన చేపలు చూపిస్తాను మీకు కొన్ని. ఈరోజు అయితే ఒక మోసు చేప, అలాగే ఒక కొరమేను చేప కూడా పడింది. కానీ ఈరోజు పెద్ద గుర్రక చేప అయితే పడింది. అసలు చాలా పెద్దగా ఉంది అది. కొరమేను చేప ఇది, కొరమేను. ఈ కొరమేను చేప మనకు బుట్టలోకి ఎక్కగానే వెంటనే దీన్ని మెడకాయ పట్టుకొని ఎరవాలంట. అప్పుడే కదలకుండా ఉంటుంది, ఇంకా కదిలి మీదలు ఆడదనమాట. లేకపోతే ఇది దూకిపోయిద్ది. నేను తెలియక నాకు కొన్ని కొరమేను చేపలు పడి కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు కాదు, కొన్ని రోజుల క్రితం. తర్వాత ఇది ఒక మోసు చేప అయితే పడింది. మోసు ఇది కూడా బుట్టలో పడ్డది కదా. బుట్టలో పడి తప్పించుకోపోవడం కోసం బుట్టకి గుద్దుకొని దీని మూతంతా పగలగొట్టుకుంది.
తర్వాత వచ్చేసి గురక చేప పడుతుంది. అబ్బో పెద్ద గురక చేప ఇది. ఇంత పెద్ద గురక చేప బుట్టలో మనకి ఇప్పుడే మొదటిసారి పట్టం. మీకు వీడియోలో చూడటానికి చాలా చిన్నదిగా ఉండొచ్చు ఇది, కానీ ఇది చాలా పెద్దది. ఇది అమ్మో చాలా పెద్దది ఇది గురక చేప. కృష్ణానదిలో మనకు పడిన గురక చేప చాలా పెద్దది. ఇది 2 కేజీలు, కేజీన్నర 2 కేజీలు తక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఇది వీడియోలో చూడటానికి చిన్నగానే ఉంటుంది. అయితే మనకు పడిన గురక చేపలు అయితే ఇది కదా, ఒక చేప ఉంది. గురక చేపలు, కొరమేను చేపలు కృష్ణానదిలో మనం ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు గురక చేపలు, అలాగే వాలగ చేపలు, కొరమేను చేపలు, జల్ల చేపలు, అన్ని రకాల చేపలు అయితే మనకైతే పడుతున్నాయి. కృష్ణానదిలో చేపలు పడినప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.